ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథము 3వ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. 10,000 మంది దండెత్తినను, నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరుగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఇంతటితో ఈ అధ్యాయము కంప్లీట్ అయినది. అయితే ఈ అధ్యాయాన్ని దావీదు మహారాజు అబ్షాలోమును తన కుమారుడు ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అంటే అబ్షాలోము తాను రాజు కావాలనుకొని తన తండ్రి బదులు తన తండ్రి యొక్క సింహాసనాన్ని, తన తండ్రి యొక్క అధికారాన్ని తాను చేజిక్కించుకోవాలని అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు తన కుమారుని యొక్క బలమును, తన కుమారుని యొక్క సైన్యమును చూసి భయపడి తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు ఈ యొక్క కీర్తనను రాసినట్లుగా ఇక్కడ మనం గమనించగలం. అయితే దావీదు ఎంతో బాధతో, దుఃఖముతో ఈ మాటను రాస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడుతూ, దేవుడే చూడండి ఇక్కడ 5వ వచనంలో ఏం చెప్తాడంటే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. అంటే యెహోవాను ఆధారం చేసుకొని ఆయన జీవిస్తున్నట్లుగా మనం ఈ వచనంలో గమనించగలం. అది 4వ వచనంలో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. అంటే దేవుని మీద తనకున్నటువంటి నమ్మకం, తనకున్నటువంటి విశ్వాసము ఈ యొక్క వచనంలో మనం గమనించగలం. తర్వాత 6వ వచనంలో, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఇక్కడ దేవుని మీద ఆధారపడినప్పుడు 5వ వచనం 6వ వచనాన్ని గమనిస్తే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. కాబట్టి దేవుని మీద తను ఆధారపడినప్పుడు, దేవుని నమ్ముకుని ఉన్నప్పుడు అతనికి ఎటువంటి భయం అనేది లేదు అని ఈ యొక్క కీర్తనలో దావీదు మహారాజు తన యొక్క ధీమాను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా మళ్ళా చివరిగా 7, 8 వచనాల్లో చూస్తే దేవునికి మొరపెడతా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఏమని? 7వ వచనంలో, యెహోవా లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరుగగొట్టువాడవు నీవే అంటూ చివరిదిగా ఆశీర్వాదకరమైనటువంటి మాట చెప్పి ఈ యొక్క అధ్యాయాన్ని లేదా ఈ యొక్క కీర్తనను ముగిస్తూ ఉన్నాడు. ఏంటంటే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి
నీ ఆశీర్వాదము వచ్చునుగాక. అంటే ఇక్కడ రక్షణను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు అనుకుంటే తన బిడ్డలకు, తన ప్రజలకు రక్షణను ఇవ్వగలడు. ప్రొటెక్షన్, ఆయన తన బిడ్డలకు కాపుదలనివ్వగలడు. చెప్తా ఉన్నాడు దావీదు, రక్షణను దేవుడు ఇవ్వగలడు. అదే మనము అనేక సందర్భాల్లో దేవుని యొక్క కాపుదలను గురించి మనం గమనించగలం. ఇదే కీర్తనలు కూడా ఏం చెప్తాడంటే దావీదు 23వ అధ్యాయంలో 1వ వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాబట్టి ఆయన కాపుదల, ఆయన కాపరిగా ఉంటే ఎటువంటి భయము లేదా ఎటువంటి కొరత ఉండదు అని 23వ అధ్యాయంలో దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 8వ వచనంలో చివరిదిగా, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. అంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడుతుంటారో, ఎవరైతే ఆయననే నమ్ముకొని జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉంటారో అటువంటి వారి మీదికి దేవుని యొక్క ఆశీర్వాదము తప్పకుండా వస్తుంది అని దావీదు మహారాజు ఈ యొక్క కీర్తనలో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదును, తన తండ్రిని అబ్షాలోము ఎంతో బాధ పెడతా వచ్చినాడు, ఎంతో దుఃఖానికి గురి చేస్తూ వచ్చినాడు, ఎంతో వేదనకు గురి చేస్తూ వచ్చినాడు, ఎంతో అవమానానికి గురి చేస్తూ వచ్చినాడు. చివరికి దావీదు తన యొక్క సింహాసనాన్ని, తన యొక్క రాజ్యాధికారాన్ని, తన యొక్క రాజ్యాన్ని మొత్తం వదిలిపెట్టి తాను తన యొక్క కుమారుని ఎదుట నుండి పారిపోతూ వచ్చినాడు. అనేకమైన కీర్తనలు ఆ సందర్భంలో ఆయన రాస్తా ఉన్నట్లు మనం కొన్ని గ్రంథాల్లో గమనించగలం. అయితే అందులో అతి ప్రాముఖ్యమైనటువంటి కీర్తన ఈ యొక్క 3వ కీర్తన. దావీదు తన యొక్క బాధను, తన యొక్క వేదనను ఈ యొక్క కీర్తనలో దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా తాను దేవుని దగ్గర ధైర్యాన్ని, దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర నుంచి తాను ధైర్యాన్ని పొందుకున్నట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.